డిస్క్లైమర్. ఇక్కడ ఎప్పుడు ఫోన్ చేస్తట్లేదు. ఏమైందిరా చెప్పరా. ఈ సంగతి మాత్రం చిరు సాపుదే ఫిక్స్ అయిపోండి. మామూలుగా లేదు. నెక్స్ట్ లెవెల్ అసలు అరాచకం. మూవీస్ అంటే 3 రకాలు ఉంటాయండి. ఒకటి హిట్ మూవీ, ఒకటి ఫ్లాప్ మూవీ, ఒకటి చిరంజీవి మూవీ. రెడీ అయిపోయింది తమ్ముళ్ళు. నేను ఆల్రెడీ 4-5 బస్తాలు పేపర్లకు ఆర్డర్ ఇచ్చాను. అరుస్తున్నాడు భయ్యుడు. చాలా బాగుంటుందండి. కామెడీకి పెట్టింది పేరు. టైమింగ్ వేయాలంటే చిరంజీవి. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? చాలా బాగుంది. I thoroughly enjoyed it. It's a very beautiful film. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఆ డాన్స్ కానీ, ఆ స్వాగ్ కానీ, ఆ గ్రేస్ కానీ, ఆ మాస్ కానీ ఏది తగ్గలేదు. అంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఇది చిరంజీవి గారికి పర్ఫెక్ట్ సినిమా. సో చెప్పడానికి ఏం లేదు, అదిరిపోయింది. ఈ సంక్రాంతి బాస్దే. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఏది తక్కువ చేయాలా ఈ సంక్రాంతికి. 2026 మొత్తానికి ఇదే పెద్ద బ్లాక్ బస్టర్ అవుతామో. సో ఇంకా బాస్ ఇంత లెవెల్ అవుతూ ఆడుకోలేదు. మళ్ళీ ఆ రాయపూడి పట్టేసాడు ఆడియన్స్ వాళ్ళతో. అయితే నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అసలు మామూలుగా లేదు. బాస్ ని ఈ లెవెల్లో ఎవరు అసలు చూపించారు లాస్ట్ 20 years లో. అయితే మామూలుగా వాడుకోలేదు. అవునా నిజమా అని మళ్ళీ అనిల్ రావుపూడి ఇంకొక బ్లాక్ బాస్ కొట్టారని చెప్పుకోవచ్చు. సంగతి వస్తున్నాం కంటే ₹1 ఎక్కువ వస్తుంది తప్ప అంత బాగుంది. మహారాజు మగడం లేని మహారాజు. నేను మాట్లాడుతుంటే మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? చాలా బాగుంటుందండి. కామెడీకి పెట్టింది పేరు. టైమింగ్ వేయాలంటే చిరంజీవి. బావగారు ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. బాగున్నారా అన్నయ్య, ఇవి ఒకప్పుడు గరానా మొగుడు, రౌడీలు, ఇవన్నీ గుర్తొచ్చాయి. అప్పు చేశానే సార్ నీ గుడి కట్టిస్తాను బాబా. ట్రెండ్ కి తగ్గట్టు ఉంది. హుక్ స్టెప్ కి చిరునామా చిరంజీవి. చిరంజీవి అంటే హుక్ స్టెప్ గుర్తొస్తుంది. ఏం చెప్పావు బాబా. ఇంకా అలాంటిది హుక్ స్టెప్ మళ్ళీ దానికి మనం హుక్ స్టెప్ అనే నాకు అర్థం కాలేదు సార్. చిరంజీవి కంబ్యాక్ తర్వాత ఇంత ఎంటర్టైనింగ్ సినిమా అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. మళ్ళీ ఇస్తాడు. ఈ సంక్రాంతి అవుట్ స్టాండింగ్ పక్కా 300 crore గ్రాసర్. అద్దరిపోయింది సినిమా. ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరు చూడాలి. సూపర్ గా ఉందండి. సంక్రాంతి కాదు, సంక్రాంతి నుంచి ఖచ్చితంగా ఇంకో 4 రోజులు పక్కా అన్ని హౌస్ హోల్డ్స్ పడితే బ్లాక్ బస్టర్. నాన్న నీ ముఖంలో రాజయోగం కనిపిస్తుంది. చాలా ప్రెసెంట్ గా ఉన్నారు. అండ్ యూనో లైక్ ఆ డాన్స్ కానీ, ఆ ఏందన్నా ఇంగ్లీషు? స్వాగ్ కానీ, ఆ గ్రేస్ కానీ, ఆ మాస్ కానీ ఏది తగ్గలేదు. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అండ్ కాంబినేషన్ కూడా అండ్ ఆల్సో క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఏం లేదన్న, ప్రతిసారి అలా అంటారు, ప్రతిసారి ఇటు కొట్టారు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. సినిమా మొత్తం చెప్పాలంటే బాగుందమ్మా, చాలా బాగుంది. ఫస్ట్ ఫైట్ చాలా బాగా చేశారు. చాలా బాగుంది. ఉంటది. చిరంజీవి గారి డాన్స్ గురించి అసలు కామెంట్ చేయడానికి ఏమీ లేదు. నథింగ్ ఈస్ దేర్. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. నాకు వెంకటేష్ గారు చాలా ఇష్టం. ఇట్లా ఉందో చిరంజీవి కామెడీ చేశాడు అంటే ఇట్లా ఉంటది. ఇంకా వేరే హీరో ఎవరు కనపడరు. సినిమా బాగుండకపోతే 10 సార్లు చూస్తారు, బాగుంటే 15 సార్లు చూస్తారు. ఇది 15 సార్లు చూసే మూవీ. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. సినిమా ర్యాంప్ అన్న ఎక్కడ బోర్ కొట్టదు మీకు. నేనే కర్త, కర్మ, క్రియ. మెగాస్టార్ చిరంజీవి గారి కామెడీ టైమింగ్ అయితే పీక్స్. అసలు కరెక్ట్ గా చెప్పేశావు. కొంప తీసి అంచనా బాస్ స్టీల్ ద షో అంతే. వన్ మ్యాన్ షో అంతేగా. 22 years తర్వాత థ్యాంక్ యూ. దాదా చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్. అంతే రేంజ్ లో, అంత మించి అసలు అనిల్ రావుపూడి గారు ఎలా చేస్తారో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? కానీ ఇక్కడ చిరంజీవి గారిని ఫ్రేమ్ టు ఫ్రేమ్ అంటే స్టార్టింగ్ నేను చూసాను ఎక్కడన్నా ఏం మాట్లాడుతున్నావురా తగ్గిస్తారేమో, ఎక్కడ ల్యాగ్ అనిపిస్తుంది అని చెప్పి 2 hours 45 minutes ఎక్కడ కూడా ల్యాగ్ లేదు. అప్పుడే అయిపోయింది అనిపించింది నాకైతే సినిమా. పెద్ద సమస్య వచ్చి పడిందే. సో చాలా ఈ సంక్రాంతికి ఫ్యామిలీస్ వచ్చి కూర్చుంటే వాళ్ళ టికెట్ రేటు వర్త్ అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే క్రింజ్ అని ఎందుకు అన్నారంటే చెప్పు ఏదో మొన్నటి వరకు అనిల్ రావిపూడి బాస్ తో సినిమా తీలా. అవును, అందుకని క్రింజ్ అన్నారు. నేను నమ్మను. కామెడీ టైమింగ్, బాస్ కామెడీ టైమింగ్ కి క్రింజ్ అనేవాడు ఎవరు లేడు. మళ్ళీ ఇస్తాడు. ఇప్పుడు అనిల్ రావిపూడి ఒక క్రింజ్ డైలాగ్ రాస్తే బాస్ చెప్పే విధానానికి అది హెల్దీ కామెడీ అయిపోద్ది.
సబ్స్క్రైబ్ చేసుకోండి కిందున్న గంటని టంగ్ అని కొట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్